శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటే, స్వక్షేత్రంలో శని సంచారం వల్ల గ్రహస్థితులు మీ పర్సనల్ జాతకరీత్యా, మీ వ్యక్తిగత జాతకరీత్యా శని స్వక్షేత్రంలో ఉన్న, శని ఉచ్చంలో ఉన్న మీకు అద్భుతాలు జరుగుతాయి. అనుకోనటువంటి రాజయోగము, అనుకోనటువంటి పదవి రావడము, రాజకీయ రంగాల వారికి అయితే అస్సలు అనుకోకుండా మంచి సినిమా ఆఫర్ రావడం, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఇంకా మంచి ఒక లీడ్ రోల్ రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది శుక్రుడు బాగుండాలి, శని కూడా బాగుండాలి జాతకరీత్యా. ఈ రెండు కామన్గా బాగుంటేనే ఈ యొక్క రాశి వారికి ఈ మాసం అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థుల విషయంలో అయితేనేమో గురుబలం అధికంగా ఉండాలి. జాతకరీత్యా గురువు బాగున్నాడా లేడా చూసుకొని, నీచంలో ఉంటే గురు సంబంధితమైనటువంటి జపాది క్రతువులు చేయించండి. ఇక గృహిణులకి, ఉద్యోగస్తుల విషయానికి వస్తే గనక అంతా కూడా ప్రశాంతంగానే ఉంటుంది, కానీ పని చేసే చోట మీకు తెలవకుండానే మీకు ఒత్తిడిని ఏర్పాటు చేస్తారు. అనవసరమైనటువంటి వాటి గురించి మీరు మాట్లాడి లోకు అవ్వకండి జనాల మధ్యలో. వీలైనంత వరకు మీకున్న తత్వం ఏమిటంటే, మీకంటూ కొంత సమయం పెట్టుకొని ఆ సమయంలో 100% పనిచేస్తారు. మీది కాని సమయంలో మీ పని గురించి అసలు మీరు పట్టించుకోరు. చాలామంది చూడండి, ఇంటికి రాగానే ప్రొఫెషనల్ లైఫ్ని వదిలేస్తారు. ఇంటికి రాగానే మళ్ళా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తారు. మళ్ళీ ఆఫీస్కి వెళ్తే పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోరు. అలా ఉండేటువంటి జాతకులలో కుంభరాశి వారు కూడా ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసం అంతా కూడా మంచే జరగబోతుంది, కానీ జాగ్రత్త కూడా వహించండి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్య వయస్సు దాటిన వారికి గుండె సంబంధితమైనటువంటి ఇబ్బందులు, మధ్య వయస్సు కంటే తక్కువ, మధ్య వయస్సు అంటే 50 నుంచి 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయస్సు అండి. అంతకంటే తక్కువ అంటే 40, 30, 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి మోకాలు, భుజాల నొప్పులు అధికంగా వస్తాయి. ఇక విదేశాలకు ఎవరన్నా వెళ్ళాలనుకుంటున్నటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఉంటే, ఒక శుక్రవారం నాడు ప్రారంభించి 11 రోజుల పాటు, రోజు 11 ప్రదక్షిణాల పాటు విద్యార్థులైతేనేమో సరస్వతీదేవికి, అలాగే ఉద్యోగస్తులైతేనేమో ప్రసన్న మహాకాళి లేదా కాళీ అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణ చేయడం మంచిది. ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, రావాల్సిన డబ్బు రావట్లేదు అనుకున్న వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ లక్ష్మీనరసింహస్వామి యొక్క రుణ విమోచ స్తోత్రం చదవడం వల్ల డబ్బులు రావడము, అలాగే కరావలంబ స్తోత్రం చదవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరడం జరుగుతుంది. ఇక శని తిరోగమనం ప్రారంభమై కుంభంలో సంచరించడం వల్ల మీకేవైనా సరే శని నీచంలో వ్యక్తిగత జాతకంలో ఉంటే ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటివి పాటించాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమై శని కుంభంలోకి ప్రవేశించడం 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిణామం. ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీ యొక్క తల్లిగారి యొక్క పాదములు కాస్త ఏదైనా సరే పుట్టమన్ను కానీ, ఎర్రమన్ను కానీ ఒక బేసిన్లో వేసుకొని దాంట్లో కాళ్ళు పెట్టేసి, కాళ్ళంతా కూడా ప్రక్షాళన చేసి మీ అమ్మగారిని పక్కకు వెళ్ళమని, ఆ నీళ్ళన్నీ వంపి ఉన్నటువంటి ఆ మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి, పూర్తిగా ఎండిన తర్వాతకి జల్లెడ పట్టేసి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త నూనెలో రంగరించుకొని బొట్టుగా పెట్టుకొని దానిపైనుంచి కుంకుమ పెట్టుకోవడం వల్ల శనిగ్రహానికి సంబంధించినటువంటి అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావ దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా ఏదైనా దేవాలయంలో నూనె కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, దేవాలయంలో నెలకొకసారైనా సరే మీరు ఈ నెలలో ప్రత్యేకంగా శనివారం అయినా నువ్వుల నూనెని దానంగా ఇవ్వండి, దేవాలయానికి దానంగా ఇవ్వండి. అలాగే శనిగ్రహానికి ప్రతి శనివారము కూడా నువ్వుల నూనె ఒక సగం గ్లాస్ పోసి, తర్వాతకి నువ్వులన్నీ కూడా వేసి, తర్వాతకి మళ్ళీ నువ్వుల నూనె పోయడం వల్ల శరీరం నుంచి అలా కారాలి. ఇలా జరగడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా మీరు మీ ఇంట్లో ఏవైనా సరే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే అనాథ శరణాలయానికి కానీ, లేదా ఏదైనా సరే బ్లైండ్ స్కూల్స్కి కానీ వెళ్ళి భోజనాది క్రతువులు పెట్టించండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఎందుకంటే ఇవన్నీ అంటే, సూర్యుడు శనిదేవుడిని దూరంగా పంపించి వేయడం వల్ల, 300 కాంతి సంవత్సరాల దూరంగా పంపించి వేయడం వల్ల, ఆయన గుడ్డివాడిగా అనాథగా ఉన్న కారణం వల్ల వీళ్ళకి ఎవరైనా సరే సహాయం చేస్తే
వీళ్ళకి ఏదైనా సరే కాస్త భోజనాదులు కల్పిస్తే వారి జాతకరీత్యా ఉన్నటువంటి ఏలినాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాలు పోయేట్టుగా స్వామివారు కనికరిస్తూ ఉంటారు. మనకు ప్రత్యేకంగా శని చాలీసా అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే 21 ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 చొప్పున ప్రదక్షిణాలు చేస్తే అవి 21. మరి రాహుకేతువులకు కూడా చేయాలి కాబట్టి ఇంకొక 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు చేసేటువంటి ఈ ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 6 చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషములు ఎన్నో ఉపశమనం కలుగుతాయి. ఇక ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా మీరు ఎక్కడైనా సరే శని దేవాలయంలో అఖండ నీలి వత్తితోని దీపారాధన చేయండి. అంటే పెద్ద మూకుల్లో నువ్వులు ప్లస్ నువ్వుల నూనె పోసి నల్ల వస్త్రముతోని పేని ఒక వత్తిలా చేసి మీరు దీపారాధన చేయండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శనిగ్రహ సంభావిత దోషములన్నీ కూడా పోతాయి. ఇవి ఈ యొక్క డిసెంబర్ మాసంలో శని తిరోగమనం వల్ల సంభవించేటువంటి నష్టములన్నీ కూడా పోయేట్టుగా దానికి సంబంధించి చేసేటువంటి ఉపశమనానికి సంబంధితమైనటువంటి పరిష్కారాలు. చాలామంది మాకు జాతకాల గురించి ఫోన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలామంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తున్నారు, ప్లేస్ చెప్పట్లేదు, లేదా డేట్ ప్లేస్ వాళ్ళ పేరు చెప్తున్నారు తప్ప టైం సరిగ్గా తెలియదు అంటున్నారు. అప్రాక్సిమేట్లీ అన్నా సరే చెప్పండి టైంని. అంటే 7:30 నుంచి 8:30 మధ్యలో ఒక గంట అరగంట వ్యవధి అయితే 90% జాతకం అక్యురేట్గా ఉండొచ్చు. పూర్తిగా ఎప్పుడు పుట్టామో తెలియదండి, సాయంత్రం అనుకుంటా ఇలా అంటే మటుకు మీరు జాతకం చెప్పించుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము జాతకం చెప్పడానికి గాను 60 నుండి 70 పేజీల వరకు రాయడం జరిగేది గతంలో. ఇప్పుడు మేము టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క కింద ఇచ్చినటువంటి నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా మీరు జాతకం డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిల్ చేసి పంపిస్తే మేము జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతకం చెప్పడానికి గాను 2070 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకుని తర్వాతకి మీకు జాతకం గురించి ప్రత్యేకంగా ఒక అరగంట 45 నిమిషాలు గంట సేపు గంటన్నర పాటు కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అన్యదా భావించరాదు. మేము తీసుకునేటువంటి ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా జాతకానికి సంబంధించి మేము వెచ్చించేటువంటి 4 గంటల పాటు సమయము. కాబట్టి మేము ఈ ఛార్జ్ అనేది తీసుకుంటూ ఉన్నాం. మీకు రెమెడీస్ చెబుతూ ఉన్నాము. అలాగే మీరు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం చెబుతున్నాము. మీరు ఏదైనా పూజలు చేసుకోవాలంటే ఇమీడియట్గా కాకుండా ముందు రెమెడీస్ చేసుకొని అది ఫుల్ఫిల్ అయితేనే మీరు హోమానికి వెళ్ళండి అని కూడా చెబుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పదలుచుకున్నామంటే కారణం కూడా ఫోన్ కాల్స్ మాకు అధికంగా వస్తున్నాయి. ఉచితంగా చెప్పమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరికైతే ఉచితంగా జాతకానికి సంబంధించి కావాలనుకుంటున్నారో కంప్లీట్ సెషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, కానీ చాలా రకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి అరేంజ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మీ ఒకళ్ళతో మేము మాట్లాడలేం కాబట్టి మీ కామెంట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి మీ ఒక పేజీలో జాతకం పంపించడానికి ముందు ఒక వీడియో లైవ్లో కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. జాతక విషయాల గురించి తెలుసుకొని చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి. స్వస్తి.